శివ ఫోన్ ఏం చేస్తావంటే ఫ్లైట్ మోడ్ లో పెట్టి. ఏం చేయబోతున్నారా? హలో అన్న, చెప్పురా. ఇక బండి మీద పోతుండే ఓన్లు ఎక్కించుకొని బ్యాగ్ ఉంది. ఫస్ట్ నీకు పెళ్లి కానీ తమ్ముళ్ళు లేచిపోయిందంటే ఊళ్ళో ఇజ్జత్ ఉంటుందా? నాకేమో పిల్లడి బాబు కాదు, మీ ఇంట్లో పైసలు ఉన్నాయి చూడు, ఇంట్లో పైసలు ఇట్లా ఏమైనా తీసుకుపోయినా చూడు బీరోలో ఇట్లా. ఇంట్లో పైసలు కాదు, నా పర్సులు ఉన్న పైసలు కూడా బండి తీసుకోవేయండు, కార్ తాళాలు తీసుకోవేయండు, వాడు అన్ని తీసుకోవేయండు. మా బండి మీద పోయిండ్రా వాడు, నాకు కూడా వాడు కొట్టాడు వాడు. ఇక మొదలెడదామా? ఏ ఆగవా లొల్లి పాడు. అందరితో మాట్లాడతా. ఓకే, 3 ఫోన్లలో చెక్ చేస్తున్నాం నీ గురించి. అసలు ఖాళీగా ఉండి కాన్సన్ట్రేషన్ అంతా నా మీద పెడుతున్నా. మొత్తానికి వచ్చేసాను కదా. వెనకాల వినాయకుడు ఉన్నాడు, ముందర నిక్కి ఉంది. ఇద్దరు దేవుళ్ళు అని ఒక్కసారి చూస్తున్నా. ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు రే. పేర్లు చెప్పండి. నా పేరు సందీప్ రాకీ. నా పేరు దగర్ శివ. శివ అంటే ఏ హీరో ఫ్యాన్? మేమంతా అల్లు అర్జున్ ఫ్యాన్స్, తగ్గేదే లేదు. వీళ్ళు అల్లు అర్జున్, నేను ప్రభాస్. థ్యాంక్స్ డార్లింగ్స్. అసలు ప్రభాస్ ఎందుకు ఫ్యాన్ అయ్యావు నువ్వు? నేను ప్రభాస్ లా ఉంటా కదా. ఏంటంటున్నా నీ అంద సౌందర్యానికి రహస్యం ఏంటి? అవును, ఏ ఊరు మీది? మా సిద్దిపేట సిద్దిపేట కొత్త మోడల్. ఇది ఎప్పుడు పెట్టారు? జస్ట్ ఇప్పుడే పెట్టాం సార్. ఓహో, సిద్దిపేట మోడల్స్ మీరంతా. ఇక్కడ ఎవరికి గర్ల్ ఫ్రెండ్ ఉంది? నేనైతే నిన్ను లవ్ చేస్తున్నా, వన్ సైడ్ నుంచి వెళ్ళి. ఫస్ట్ అక్కను దొరికేసారా? నిమిషంలో దొరికిపోవడం వాడి స్పెషాలిటీ. ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో ఎవరైనా సరే మమ్మీకి కాల్ చేసి ప్రాంక్ చేసే ధైర్యం ఉందా? చేస్తాం, నువ్వు చెప్తే కష్టంగా చెప్తాం మేము. నీ గురించి మా ప్రాణాలైనా ఇచ్చేస్తాం. వీడితో ఎందుకు వచ్చిన గొడవ? ఎంతో కొంత తెస్తే బెటర్. ప్రాణాలు వద్దులే, జస్ట్ కంటెంట్ ఇవ్వండి చాలు. సరే ఏమని చేయమంటారు ప్రాంక్? యువర్ థింకింగ్. మమ్మీకి ఫోన్ చేసి మమ్మీ నేను లేచిపోతున్నా అని చెప్పాలి. నంబర్ నీ ముఖానికి ఎవరు పడుతుందా అంటారు. పర్లేదు, అది అమ్మ నోటితో వినాలి నేను. మా అమ్మకి డైరెక్ట్ నిన్న చూపెడుతుంది, డైరెక్ట్ పెళ్లి చేసుకొని. చిచ్చి నిమిషం నేను చేపిస్తా అక్క. తగ్గేదే లేదు. నువ్వు అల్లు అర్జున్ ఫ్యానా? ఎందుకు అసలు అల్లు అర్జున్ కి ఎందుకు ఫ్యాన్ అయ్యావు నువ్వు? అంటే చిన్నప్పుడు నేను గంగోత్రి సినిమా వచ్చి ఫిదా అయిపోయినా. నవ్వు ఆపుకుంటున్నావు కదరా? ఇప్పటి నుంచి అల్లు అర్జున్ అంటే పిచ్చి. గంగోత్రి సినిమాలో అల్లు అర్జున్ ఎలా ఉంటాడు, ఇప్పుడు ప్రెసెంట్ ఎలా ఉన్నాడు? అంటే అల్లు అర్జున్ ఎలా ఉండేది అప్పటి నుంచి ఇష్టం మాకు. నీ ప్రేమకి థ్యాంక్ యూ అబ్బా. అల్లు అర్జున్ కి వేరే హీరోస్ కి కంపారిజన్ చేస్తే అల్లు అర్జునే ఎందుకు బెస్ట్ అంటే ఇప్పుడు అన్ని రికార్డులని బ్రేక్ చేస్తుండే కదా. ఓకే, ఓన్లీ రికార్డ్ బ్రేక్ చేస్తాడు. మీకు ఏ రికార్డులు పనిచేయి? మీ బాహుబలి రికార్డ్ ఎన్నడో బ్రేక్ చేసినాం. ఫ్యాక్ట్ మాట్లాడుకుందామా? నేను ప్రభాస్ ఫ్యాన్ కాదు, బట్ జెన్యూన్ గా మాట్లాడుకుందాం. బాహుబలి మూవీ రిలీజ్ అయినప్పుడు మూవీ టికెట్ ప్రైస్ ఎంత? పుష్ప 2 రిలీజ్ అయినప్పుడు మూవీ టికెట్ ప్రైస్ ఎంత? ఇన్ కేస్ అప్పుడు గనక ఇవే టికెట్ ప్రైజెస్ ఉంటే బాహుబలి రికార్డ్ ఎక్కడ ఉండేది? అల్లు అర్జున్ ఫ్యాన్ తో పెట్టుకోవాలంటే ఆ మాత్రం ఉండాలి. ప్రభాస్ ఫ్యాన్ తో పెట్టుకోవాలని చచ్చిపోవాలి. కొట్టుకోకండి ఇద్దరు, ఎందుకు కొట్టుకుంటారు? వాళ్ళు బానే ఉంటారు. మేము బానే ఉంటాం, మీరే ఇంకా బాగోవాలి. సరేగా బాయ్, వెళ్తున్నా. అరుస్తున్నాడు భయ్యుడు. కంటెంట్ అయితే మాత్రం మాట్లాడతావు. నీకు కావాల్సింది కంటెంట్ కదా, మేము ఇప్పిస్తాం. ఒక్క నిమిషం స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు శివ ఫోన్ ఎక్కడ ఉంది? శివ ఫోన్ ఏం చేస్తావంటే ఫ్లైట్ మోడ్ లో పెట్టి. ఏం చేయబోతున్నారా? శివ ఫోన్ ఫ్లైట్ మోడ్. శివ వాళ్ళ అన్నయ్యకి కాల్ చేసి మీ తమ్ముడు ఒక ఆంటీతో లేచిపోతున్నాడు అని చెప్పి నమ్ముతాడు. వాళ్ళ అన్న మా నమ్ముతాడు. నేను పెద్ద మంచి రసిరాజు. నేను ఫోన్ చేసి సీరియస్ గా మాట్లాడు. ఫోన్ స్పీకర్ పెడుతున్నా. చుట్టుపక్కల వాళ్ళు అస్సలు మాట్లాడొద్దు, నవ్వొద్దు. హలో అన్న, చెప్పురా. ఏనోనా ఇంట్లో వండుకున్నారా? శివాని ఇంట్లోండా పండుకుండా? ఏమో రా, వాడి రోడ్ల మీద తిరిగావు. ఎందుకు? ఇక బండి మీద పోతుండే ఓన్లు ఎక్కించుకొని బ్యాగ్ ఉంది. బండి మీద పోతే పోనీకి. ఈడ వినాయకుడు ముంగడ పడ ఆంటీ ఉంటుంది చూడు ఒకటి. శివన్న రోజు ఆడ చూస్తారు ఆంటీని. అయన్నొద్దు,
పాయింట్ కి రా. శివాన్ వెనక బండ్ల మీద పోతుర్రి మస్తు మంది ఆరను కొట్టుకుంటా మేము అందుకే లేచినాం పండుకున్న వాళ్ళం. నీ యొక్క ఆంట ఉంటుందని చెప్పలేదు దుకాణం కూడా అంటే ఆమె ఎక్కించుకొని పోతుంది బండి మీద బ్యాగ్ ఉంది లేకపోతుందా ఏందో తెలియదు అంతా పోతురు గల్లీ మొత్తం ఒకటైంది. ఏమో నాకేమేరు కానీ రోజు చూడడా నీ అన్న మేము ఏమో ఎట్లా కనబడుతున్నాం మేము ఇక్కడ వినాయక దగ్గర వండుకున్నాం తమాషా చేస్తాం మేము. అమ్మో నాయనో ఓ దేవుడు నువ్వు మామూలు నటుడివి కాదు. చెయ్యి నీ నమ్మవా మేము చెప్తే చెయ్యి. సరే సరే ఉంటాం ఫోన్ చేస్తుండట. అన్నా నేను ఫస్ట్ చేసింది శివన్న చేసి ఇచ్చపోతానని చేసిన అలా గదే అందుకే భయం అవుతుంది అసలు ఏమైతుందా అని. ఏమైతుందన్నా భయం అవుతుందా? ఏమిటండి మీరు మాట్లాడేది? 10 మంది వేరే కట్టెలు ఇట్లా పట్టుకొని అవుతుంది మస్తు మంది అన్న ఇంకా వేయరు మన బోధం దాగి బండి వేసుకున్నాడు కొడితే ఏం చెప్తావు ఆపి ఏం మాట్లాడుతుంటావు? పొద్దు పొద్దున్నే తాగుండావా? ఇంకా ఆంటీతో చేసుకుంటే పొద్దుగా మీ ఇజ్జత్ ఉంటుందా ఏమన్నా? ఫస్ట్ నీకు పెళ్లి కాదు తమ్ముళ్ళు లేచిపోయిందంటే ఊళ్ళు ఇజ్జత్ ఉంటుందా? వేరే మీ పిల్ల కూడా ఎక్కడ నువ్వు కూడా ఇట్లా ఆంటీ తీసుకోపోతావు అంటది ఆయన. ఉండదు కదరా నీకు. మీరు మా వినాయక శెట్కర్ రా పోదాం నీ అక్కడ చదివిస్తుంది. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? నీ ఆమె నేను ఎవరు ఇంట్లో ఎందుకు వస్తారు బయటకి మరి వాళ్ళ కొడుకు ఎడుతున్న కొడుకుని ఇచ్చిపెట్టి పోయింది ఆమె. వాళ్ళ కొడుకుని కూడా తీసుకోవాలి. కాదు మీ ఇంట్లో పైసలు చూడు ఇంట్లో పైసలు ఇట్లా ఏమైనా తీసుకుపోయినా చూడు బీరోలో ఇట్లా చూస్తున్నట్టు భయం అవుతుంది వాళ్ళకి. అన్న ఇంట్లో పైసలు కాదు నా పర్సులు ఉన్న పైసలు కూడా బండి కూడా నీదే కావచ్చు వస్తారు కూడా బండి కూడా నీళ్ళకి అనిపించింది. బండి తీసుకోవేయండు కార్ తాళాలు తీసుకోవేయండు కూడా అన్ని తీసుకోవేయండి. అమ్మాయి ఏం ఫీల్ ఉండదు మామయ్య. మంచి పని పో నీకు కావాల్సిందే పో. మా బండి మీద పోయిన వాడు నాకు కొడతాడు. నీ బండి మీద కేసు పెడతాడు వాళ్ళ భర్త కూడా నేను కేసు పెడతా వాళ్ళ కొడుకు ఆగమవుతాడు. ఇక నీకు వస్తుంది ఇక మీ వదిన మీ మరదలు. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేట. ఏడ దొరకబడతారు బండి మీద ఊడ్చివాడు ఏడ దొరకబడతారు ఎప్పుడైనా దొరకబడతారు. నువ్వు రాయే గందికి ఆ కార్ తీసుకురా ఓదన తీసుకురా జల్లి కార్ పోదాం. కాదు మీరు జోక్ పైసలు లేవంటే ఆయన నిజంగానే పైసలు లేవంటుండే. నేను తీసుకుంటాడు అబ్బు అన్న పర్స్ ఎక్కడ పైసలు తీసుకుంటాడు అది తెలుసు అందుకే అంటున్నాయి. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? పైసలు అన్న పైసలకి వెళ్ళి తీసుకుంటే 200 200 తీసుకుని ఆంటీలు లేపుకొని వెళ్ళిపోతావా? శివ ఇప్పుడు ఫోన్ ఆన్ చేసి అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నాకేం అర్థం కావట్లా. ఇక్కడ ఏం జరుగుతుందో మీకు తెలియాలంటే సరే ఉన్నముచ్చి రేపు లేపుకో ఆంటీని లేపుకోతున్నా. పైసలు పంపు 10,000 వస్తాగానే పిల్లలు చూసి పెళ్లి చేస్తారా? ఆంటీని ఇచ్చిన పెళ్లి చేస్తావు మరి నాకు నువ్వు ఊచుతారా ముఖం మీద పోలీసులో ఫోన్ చేస్తా అంటాడు. సంపత్ గారు చెప్పండి ఎవరు?